అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సంధ్యారెడ్డి. నేను తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను. నిన్న నైట్కి సాంబార్లో అనేది పురుగు రావడం జరిగింది. 1 month బ్యాకే అంతకుముందు అంటే బల్లి కూడా వచ్చింది, అంతకుముందు కప్ప కూడా వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలాగే రిపీట్ కావడం జరుగుతుంది. మళ్ళీ పక్కన మనం ప్రాంగణం చూసుకున్నట్టయితే మొత్తం చుట్టుపక్కన మొత్తం పొదలు ఉన్నాయి, అలాగే పాములు కూడా లోపలికి రావడం జరుగుతుంది. ముందుగా ఇట్లా బల్లి వచ్చిందని చెప్పేసి అందరు మాట్లాడుకుంటుంటే ఫుడ్ చేసే వారికి సస్పెండ్ చేశారే తప్ప దాన్ని మాత్రం అట్లాగే రిపీట్ చేస్తూ ఉన్నారు. హాస్టల్లో కూడా చాలా సమస్యలు అనేటివి వస్తున్నాయి. ఇట్లాగే ఇది రిపీట్ అవుతూ ఉంటే ఇక్కడ ఉన్న హాస్టల్లో అమ్మాయిలకి ఫుడ్ పాయిజన్ అయ్యేది జరుగుతుంది. మళ్ళీ ఎవరు పట్టించుకోరు. హాస్టల్లో ఎన్నిసార్లు అంటే చీఫ్ వార్డెన్కి ఇలాంటివి చెప్పినా వాళ్ళు ఎలాంటి పైన ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఎవరు అంటే స్పందించడం లేదు. హాస్టల్లో అమ్మాయిలకి సరిగా రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. అలాగే ఎక్కడున్న చెత్త అక్కడనే ఉంచుతున్నారు. ఇంకా ఏమన్నా అంటే చెత్త ఇక్కడ పక్కన వేస్తున్నారు. అదే చెత్త అక్కడ వేయడం వల్ల లోపలికి చాలా పురుగులు లాంటివి వస్తున్నాయి. 1000 plus faculty, 600 plus PhD, industry driven skilling. KL, deemed to be university. సాంబార్లో పురుగు వచ్చింది, మీడియా వచ్చింది, అయినా మారలే మన హాస్టల్ ఫుడ్. ఒకసారి కప్ప, ఒకసారి బల్లి, ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.